చూపియా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఏంటంటే ఈరోజు స్పెషల్ డే అబ్బా పూజకి. ఎందుకంటే గురు పౌర్ణమి కారణంగా నన్ను సాయిబాబా టెంపుల్ తీసుకెళ్ళమనింది. పెళ్ళి వచ్చినప్పటి నుంచి ఆ టెంపుల్కి తీసుకెళ్ళలేదు నేను. ఎక్కడంటే నగిరిలో ఉందన్నమాట. ఆ టెంపుల్కి తీసుకెళ్తున్నా. సో ఆ టెంపుల్ మీరు కూడా చూడండి, ఆ సాయిబాబా అనుగ్రహం పొందండి. వీడియోలోకి వెళ్ళిపోతాం పూజ. ఓకే, పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. వచ్చాడు వద్దాం నాకు అనిపించా. నగిరిలో ఫేమస్ టెంపుల్ అయిన దేశమ్మ టెంపుల్ ఇదేనండి. ఈ నెలలో భక్తులు రద్దీగా వస్తుంటారు. వీలైతే ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, సాయిబాబా టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇది ఎక్కడ ఉందంటే కరెక్ట్గా నగిరి పుత్తూరుకి వెళ్ళే దారిలో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉంటుందండి, కొండపైన. చాలా బాగుంటుంది లొకేషను. ఈరోజు జనాభా ఎక్కువ వస్తారని మేము లేట్గా వచ్చాము టెంపుల్కి. పొద్దున్నే అందరూ వచ్చి వెళ్ళిపోయారంట. మధ్యాహ్నం కంతా ఫ్రీ అయిపోయింది. బాబాను చూడటమే పూజ ఆగలేదు. మా కష్ట సుఖాలను చెప్పడం స్టార్ట్ చేసింది. పూజ పెళ్లికి ముందు వారం సాయిబాబా టెంపుల్కి వెళ్ళేదంట. లొకేషన్ ఒకసారి చూడండి ఎలా ఉందని. మంచి వాతావరణంలో కొండపైన కట్టారు టెంపుల్ని. ఇక్కడ కనిపించేదే నగిరి పుత్తూరు హైవే రోడ్డు. ఈ రోడ్లో వెళ్తుంటే ఇరుపక్కల కొండలు ఉంటాయండి. కొండలు చీల్చి రోడ్డు వేసారేమో అనిపిస్తుంది. మొత్తం చుట్టూ కొండలే. బాగుంది. మీకు కనిపించేదే నగిరి గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ఇక్కడే మా అబ్బాయి కూడా పుట్టాడు. చాలా బాగుంటుంది. ఈ లొకేషన్ చూస్తూ ఉంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుందండి మాకు. సాయిబాబా టెంపుల్ పక్కనే దత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. పూజ ఇక్కడ ఒక డిఫరెంట్గా ఒక చెట్లు కనబడతా ఉంటే అదేం చెట్లు అని ఆరాధిస్తాం. చూడండి, నాకు కూడా అర్థం కాలేదు ఏం చెట్టు అని. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. హిమాలయాల్లో పెరుగుతున్న చెట్లు లాగా ఉంది చూసేదానికి. పూజని చూడండి ఫ్రెండ్స్, నేరేడు పండు చెట్టు చూసిందో లేదో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అక్కడికి తిందామని. చాలా పళ్ళు కింద పడున్నాయి కానీ తినేస్తున్నారు. కొన్ని పళ్ళు దొరికాయని తీసుకొచ్చింది పూజ. చూపియా. ఇవి తింటే చాలా మంచిదండి ఒంటికి. గట్టిగా చెప్పా. ఇది తింటే మంచిదంట అండి ఒంటికి. షుగర్ ఉన్న వాళ్ళకి అంతా క్లియర్ అయిపోతుందంట. అవునా? ఇప్పుడు షుగర్ ఉండే వాళ్ళు నేరేడు పండు తింటే చాలా. నేరేడు పండు చెట్టు పెట్టుకుంటే కూడా చాలు. అబ్బా, మొక్కైదండి నీళ్ళు కావాలి. బాగున్నాయా? ఎలా ఉంది బా నేరేడు పండా? సూపర్గా ఉంది. ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ పూజ ఈ నేరేడు పండు. సేమ్ లేదు, అది హైబ్రిడ్. అది నెల్లూరులో తిన్నావేమో. అది హైబ్రిడ్, ఇది నాటు పండ్లు. ఓహో, అది ఎప్పుడైనా వస్తాయి.
ఇది ఈ నెలలో మాత్రమే వస్తుంది ఈ పండ్లు. అది ఏ టైంకి అయినా దొరుకుతుంది. ఇది మాత్రం ఈ టైంలోనే వస్తాయి. ఫ్రెండ్స్ మీరు కూడా తిన్నారా? తినండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా తినండి, ఈ పండు సీజనల్ ఫ్రూట్ కదా. అక్కడ నుంచి ఇంటికి బయలుదేరేస్తాం ఫ్రెండ్స్. చూడు ఎంత బాగా నడదు. ఏంది బాబు ఎంతక్క వద్దు తీయద్దులే. జగ్గు అంతే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఉంటామండి, బాయ్.